దేవుని నామమునకు స్తోత్రాలండి. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. వచ్చిన సేవకులకి, సేవకురాలకి నా వందనాలండి. చెప్పే సాక్ష్యం ఏంటండి, గడిచిన కూటమి నుంచి ఈ కూటమి వరకు కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను ఎంతగానో కాచి కాపాడి రక్షించారండి. ఈ కూటమి ఎంతకన్నా పెట్టుకున్నామంటే, నా కుమారుడు ప్లేస్మెంట్ జాబ్ వస్తే 3 నెలలకు ఒకసారి కూటమి పెట్టుకుంటాను అనుకున్నామండి. దేవుని కృపను బట్టి, దయని బట్టి గడిచిన కూటమి పెట్టామండి. ఈ కూటమిని కూడా దేవుడే ఏర్పాటు చేయడండి. నా కుమారుడు చదువులో తోడుకుండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే నా గురించి నేను ఎంతో దేవుడు నన్ను ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. ఇదంతా ఆత్మీయ తండ్రి గారి, తల్లి గారి ప్రార్థన బట్టేనండి. గడిచిన జనవరి నెల నుంచి ఈ సమయం వరకు, ఈ గడి వరకు కూడా నన్ను ఎంతగానో దేవుడు తన జీవాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి నన్ను ఎంతో బ్రతికించాడు. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను ఎంతగానో తప్పించి, ఎంతో మరణ పరిస్థితి నుంచి నన్ను ఎంతగానో తన జీవాన్ని ఇచ్చి నన్ను బ్రతికించాడండి. ఇదంతా ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన బట్టి, క్రీస్తు అనే సహవాసంలో షాలిమరాజ్ ప్రేయర్ హాల్లో ఉండబట్టి బ్రతికి మీ మధ్య నేను సజీవ లెక్కలో ఉన్నట్టే అదంతా దేవుని కృపనండి. నాదంటే ఏమీ లేదండి. ఇదంతా దేవుని చేసిన గొప్ప కార్యం అండి. డాక్టర్ గారు అయితే 3 నెలలు టైం పట్టిద్దని చెప్పారండి. ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు వీల్ చైర్లో వెళ్ళానండి. సెకండ్ చెకప్కి వెళ్ళినప్పుడు నన్ను దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడండి. ఇదంతా దేవుని కృపనండి. ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన బట్టి, విశ్వాసుల సంఘం ప్రార్థన బట్టి ఇప్పటి వరకు కూడా నేను ఎంతగానో దేవుడు ఈ 5 మాసాలు కూడా మమ్మల్ని ఎంతగానో దేవుడు తన రెక్కల కింద మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్నాడండి. మా ఉద్యోగాలు లేనప్పుడు కూడా మమ్మల్ని ఏ సమయానికి ఏది కావాలో మా ఆయన దినాలను సమృద్ధికి మీరు అనుగ్రహిస్తున్నాడండి. దేవుడు ఒకరి దగ్గర చేయి సాపకుండా మమ్మల్ని ఎంతగానో పోషిస్తున్నాడండి. ఇప్పటివరకు కూడా దేవుడు ఎంతగానో తన కృపను బట్టి ఎంతగానో మమ్మల్ని పోషిస్తున్నాడండి. ఇదంతా షాల్మిరాజ్ ప్రేయర్ హాల్లో ఉండబట్టి, క్రీస్తు సహవాసంలో ఉండబట్టి ఇదంతా దేవుని కృపనండి. ఎందుకంటే ఎప్పుడైతే మా తల్లిగారు నన్ను సేవకు సమర్పించున్నారండి, 2008 సంవత్సరం నుంచి ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో వ్యాధి బాధల నుంచి, ఎన్నో మరణ పరిస్థితి నుంచి నన్ను ఎంతగానో కాచి తప్పించి, వాటి నుంచి కూడా తప్పించి నన్ను ఇప్పటి వరకు కూడా మా జనవరి నెలలో ఎంతో బలహీనత గురైనప్పుడు కూడా నన్ను దేవుడు ఎంతో కాచి కాపాడానండి. ఆత్మీయ గారు చెప్పారండి, సేవ చేయాలని చెప్పారండి. సేవకైతే ఎప్పుడైతే చేస్తానని ఒప్పుకున్నానో అప్పుడు దేవుడు నన్ను ముట్టి, అప్పుడు దేవుని మందిరానికి ఫస్ట్ సమాతానికి వెళ్ళినప్పుడు నన్ను ఇద్దరు చేతులు పట్టుకుని నన్ను నడిపించుకుంటూ తీసుకొచ్చారండి. అలాగే తర్వాత సేవకైతే ఎప్పుడైతే ఒప్పుకున్నానో దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి రెండోసారి ఉద్యోగ కోటాలకు వెళ్ళినప్పుడు నా అంతటి నేనే నడిచెళ్ళానండి. ఇదంతా దేవుని కృపనండి. ఎప్పుడైతే సేవకులు సమర్పించుకున్నానో అభిషేకం కూడా చేయించుకోమని చెప్పారండి. అభిషేకం కూడా చేయించుకున్నానండి. దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడారండి. ఈ కూటమి కూడా దేవుడు ఎంతో ధన సాయం కూడా సమృద్ధిగా ఇచ్చాడండి. ధన సాయం ఎంతో కొదుగున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ధన సాయం ఎంతో కొరతగా ఉంది, ధన సాయం కూడా సిద్ధపరిస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటున్నానండి. అలాగే ధన సాయం కూడా సిద్ధపరిచాడండి. ఇంకో విషయం ఏంటంటే, నా పట్ల మొన్న పోయిన బుధవారం నా పట్ల ఎంతో కృప చూపించాడు దేవుడు. నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడండి. ఏఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళామండి. ఏఎస్ఐ హాస్పిటల్ వరకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏఎస్ఐ హాస్పిటల్ వారి సెలవుల మీద నేను ఉన్నానండి. వారి సెలవు మీద ఉన్నానండి. ఇది మొన్న వెళ్ళినప్పుడు ఫిట్నెస్ రాస్తాను అనుకున్నామండి. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి, ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి ఎప్పుడైతే చెప్పామో ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన చేయని బట్టి ఇవి నాకు ఈ నెల కూడా సెలవు ఇప్పించారండి. ఇదంతా దేవుని కృపనండి. మాదంటే ఏది లేదండి. నా పట్ల ఈ గొప్ప కార్యం చేశారండి. డాక్టర్ గారి హృదయంలో మీరు ఉండి, దేవుడు ఉండి నా పట్ల వాళ్ళకి నెల సెలవు ఇప్పించారండి. ఇప్పటి వరకు అయితే సెలవులోనే ఉన్నానండి. ఇదంతా దేవుని కృపనండి. ఇంకొక విషయం, ఇంకా సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తె ఈ దినం పుట్టినరోజు అండి. పుట్టినరోజు 3 నెలల కూటానికి, అలాగే పుట్టినరోజు కూటం కూడా పెట్టుకున్నామండి. ఈ 2 కూటాలు ఘన దేవుడు ఎంతో ఘనంగా జరిపిస్తున్న సమస్త విషయాల్లో తోడుకున్నారండి. సమస్త ఏర్పాట్లు తోడుకున్నారండి. ఏ ఒక్కటి కొదులు లేకుండా సమృద్ధమైన ధన సాయం ఇచ్చి సమస్తాన్ని సిద్ధపరిచారండి. మంచి వాతావరణం కూడా ఇచ్చారండి. ఇదంతా దేవుని దయానండి. మాదంటే ఏదిలేండి. క్రీస్తు సహవాసం షాలిమరాజు పేరులా ఉండబట్టి మా
తండ్రి గారు తల్లి గారి ప్రార్థన బట్టి ఇప్పటి వరకు కూడా నేను నా కుటుంబం నా భార్య బిడ్డలు ఎంతగానో కాచిపడనండి. మమ్మల్ని ఎంతగానో మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి, ఎన్నో అద్భుతాలు చేశారండి, ఎన్నో మహత్కార్యములు చేశారండి. ఇప్పటి వరకు కూడా మీ మధ్యన సజీవులు లేకుండా ఉంటే మేము ఎప్పుడు నశించిపోవాల్సిన వారం అండి. ఇది ఎప్పుడు మట్టికి మన్ను అయిపోవాల్సిన వాడు అండి. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారండి దేవుడు. ఇదేనండి నా సాక్షి. నా గురించి, నా బిడ్డల గురించి, నా బిడ్డల చదువుల గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలండి.